Hello everyone, welcome to our channel Pharma Patashala. Today our topic is about porosity and packing arrangement and bulkiness. These all terms comes in under the derived properties of powders. మనం ఏంటి ఈ వీడియోలో what is mean by porosity and ప్యాకింగ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ పౌడర్ అండ్ బల్కీనెస్ గురించి డిస్కస్ చేస్తాము. ఈ 3 టాపిక్స్ అనేవి మనకి డిరైవ్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద పౌడర్స్ కిందికి వస్తాయి. ఓకే, ఈ వీడియో అయితే ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, కమింగ్ టు ద టాపిక్ porosity. Coming to the topic porosity. What is mean by porosity? It is a measure of the void spaces in a material. Okay, measurement of void spaces in the material is known as porosity. It is a fraction of the volume of voids over the total volume. ఇక్కడ పోరోసిటీ అంటే ఏమంటున్నారు? మెజర్మెంట్ ఆఫ్ ఎంటీ స్పేసెస్. మనం ఏంటి ప్రీవియస్ క్లాసెస్లో మనం డెన్సిటీ గురించి డిస్కస్ చేసాం కదా, బల్క్ డెన్సిటీ అని, ట్యాప్డ్ డెన్సిటీ అని. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్లో మనం ఏం చెప్పాము? సమ్ స్పేస్ అనేది ఆక్యుపై చేసి ఉంటాయి పార్టికల్స్, కాబట్టి మనం బల్క్ డెన్సిటీని యాజ్ ఇట్ ఈజ్ క్యాలిక్యులేట్ చేసాము. బట్ ట్రూ డెన్సిటీ కిందికి వచ్చేసరికి ఏంటి, మనము ఆ వైడ్ స్పేసెస్ని రిమూవ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాం కదా. ఇలా ఏదైనా పర్టికులర్ మెటీరియల్లో ఎంత స్పేసెస్, వైడ్ స్పేసెస్ అనేటివి ఉన్నాయి అని మెజర్ చేసేదాన్ని ఏమంటారు? పోరోసిటీ. పోరోసిటీ నథింగ్ బట్ మెజర్ ఆఫ్ వైడ్ స్పేసెస్. ఇక్కడ ఇన్ బిట్వీన్ పార్టికల్స్ మనకి స్పేసెస్ ఎలా ఉన్నాయి అని మెజర్ చేసేదాన్ని పోరోసిటీ అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ void fraction. Porosity is also known as void fraction. Overall definition ఏంటి? measurement of void spaces. Okay, formula ఏంటి? porosity or voids formula is equal to void volume by bulk volume. void volume by bulk volume. void volume అంటే ఏంటి? ఇక్కడ మనకి స్పేస్ ఉంటుంది కదా, ఇన్ బిట్వీన్ స్పేస్ ఎంత ఉంది, ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, డివైడెడ్ బై బల్క్ వాల్యూమ్. ఇక్కడ వాయిడ్ వాల్యూమ్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు అంటే, వాయిడ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు బల్క్ వాల్యూమ్ మైనస్ ట్రూ వాల్యూమ్. బల్క్ వాల్యూమ్ మైనస్ ట్రూ వాల్యూమ్. మనం బల్క్ వాల్యూమ్ అంటే ఏమని చెప్పాము? ఏదైతే పౌడర్ని ఒక మెజరింగ్ సిలిండర్లోకి తీసుకొని మెజర్ చేసినప్పుడు వాల్యూమ్ వితౌట్ వాయిడ్ స్పేసెస్ అంటే ఏంటి, ఇక్కడ వైడ్ స్పేసెస్ని తీసివేయకుండా విత్ వైడ్ స్పేసెస్ క్యాల్కులేట్ చేసేది మనము బల్క్ వాల్యూమ్ అంటారు. మైనస్ ట్రూ వాల్యూమ్. ట్రూ వాల్యూమ్ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తారు? బై రిమూవింగ్ ద వైడ్ స్పేసెస్. వైడ్ స్పేసెస్ లేకుండా మనం వాల్యూమ్ని మెజర్ చేస్తే ట్రూ వాల్యూమ్ అంటారు. ఇక్కడ ఏంటి, ఓవరాల్ పౌడర్ అనేది ఎంత వాల్యూమ్ ఉందని మెజర్ చేస్తారు, దాంట్లోంచి ట్రూ వాల్యూమ్ని రిమూవ్ చేసేస్తే మనకి వాయిడ్ వాల్యూమ్ అనేది వస్తుంది. వాయిడ్ వాల్యూమ్ డివైడెడ్ బై బల్క్ వాల్యూమ్. ఫార్ములాలోకి వచ్చేసరికి వీబీ మైనస్ వీపీ బై వీబీ. ఇదేంటి, ఇన్ కేస్ ఆఫ్ వాల్యూమ్స్లో కన్సిడర్ చేసినప్పుడు ఫార్ములా అనేది ఇలా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ మనం ఏంటి, ఈ వాల్యూమ్ బదులు మనం డెన్సిటీని క్యాల్కులేట్ చేస్తాం. అంటే ఏంటి, ట్రూ డెన్సిటీ, ట్రూ బల్క్ డెన్సిటీ అని క్యాల్కులేట్ చేస్తాము. ఇలా బల్క్ వాల్యూమ్ ట్రూ వాల్యూమ్ కాకుండా డెన్సిటీ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది? రోపీ మైనస్ రోబీ బై రోబీ. ఇక్కడ పీ అంటే ఏంటి, ట్రూ డెన్సిటీ. ఓకే, పార్టికల్స్కి ఏదైతే డెన్సిటీ ఉంటుందో ట్రూ డెన్సిటీని ఇక్కడ పీతో రిప్రజెంట్ చేస్తున్నారు. ఇన్ కేస్ మనం ఏంటి, టీ కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ట్రూ డెన్సిటీ కాబట్టి. బై రోబీ. బీ మీన్స్ బల్క్ డెన్సిటీ బై రోబీ ఇంటూ 100. ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ డెన్సిటీ. మనం డెన్సిటీలో క్యాల్కులేట్ చేయడానికి వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి, ఇది. దెన్ ఇన్ కేస్ ఆఫ్ వాల్యూమ్స్ పర్సంటేజ్లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వీపై బై వీబీ. వీపీ బై వీబీ. వీపీ అంటే ఏంటి, వాల్యూమ్. ట్రూ వాల్యూమ్ బై బల్క్ వాల్యూమ్ ఇంటూ 100. ఇదేంటి, ఇన్ కేస్ ఆఫ్ వాల్యూమ్స్లో కన్సిడర్ చేయడానికి. పోరోసిటీ ఇన్ బిట్వీన్ ఎలా ఉంటుంది మనకి, 1 2 ఇలా నెంబరింగ్తో రిప్రజెంట్ చేస్తారు పోరోసిటీ అనేది. దెన్ అప్లికేషన్స్ ఏంటి? అప్లికేషన్స్ మనం ఎందుకు ఇక్కడ పోరోసిటీ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే, పోరోసిటీ ఇన్ఫ్లుయెన్సెస్ ద రేట్ ఆఫ్ డిసింటిగ్రేషన్, డిజల్యూషన్. ఇక్కడ ఏంటి, మనకి పోరోసిటీ అనేది డిసింటిగ్రేషన్, డిజల్యూషన్ ఇటువంటి స్టెప్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక పౌడర్ తీసుకున్నాము, ఒక చాక్ పీస్ తీసుకున్నాము అనుకోండి, ఒక చాక్ పీస్ తీసుకున్నాము, ఒక బ్రిక్ తీసుకున్నాము, ఒక ఇటుక. ఈ రెండింటిని మనము ఇన్ కేస్ ఆఫ్ వాటర్లో ప్లేస్ చేస్తే ఏమవుతుంది, మనకి
ఏదైతే మనము చాక్ పీస్ తీసుకుంటున్నామో అది ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకు మనకి ఈ చాక్ పీస్లో స్పేసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా స్పేసెస్ పోర్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటి ఈజీగా వాటర్ అనేది ఇంటరాక్ట్ అయిపోయి మనకి డిసింటిగ్రేషన్ అనేది అవుతుంది. దీని తర్వాత ఏంటి బ్రిక్లో కూడా స్పేసెస్ ఉంటాయి కాబట్టి మనకి సమ్వాట్ దెన్ కంపేర్ టు చాక్తో కంపేర్ చేస్తే మనకి బ్రిక్లో కొద్దిగా డిసింటిగ్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. లేదు దెన్ ఇంకా ఇంకొద్దిగా మనం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గట్టిగా ఉన్న హార్డ్గా ఉన్న తీసుకున్నాం అనుకోండి, ప్యాకింగ్ అరేంజ్మెంట్ బాగా గట్టిగా ఉన్న వస్తువుని తీసుకుంటే ఏమవుతుంది మనకి అక్కడ డిసింటిగ్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు వై బికాస్ మీన్స్ అక్కడ ఏంటి వైట్ స్పేసెస్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఏంటి మనకి వైట్ స్పేసెస్ ఎక్కువగా ఉంటే డిసింటిగ్రేషన్ డిజల్యూషన్ అనేది ఫాస్ట్ అప్ అవుతుంది. లేదా వాయిడ్స్ అనేది తక్కువగా ఉన్నాయనుకో డిసింటిగ్రేషన్ ఆ డిజల్యూషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనము పోరోసిటీని స్టడీ చేస్తున్నాం. ఎందుకు స్టడీ చేస్తున్నాం మెయిన్ పాయింట్ అంటే డిసింటిగ్రేషన్ డిజల్యూషన్ అనేది వైడ్ స్పేసెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మనము పోరోసిటీని క్యాల్కులేట్ చేస్తున్నాం. సింప్లీ పోరోసిటీ అంటే ఏంటి ఇక్కడ మనకి మెజర్మెంట్ ఆఫ్ వైడ్ స్పేసెస్ ఎలా ఉన్నాయని మెజర్ చేస్తారు. దీన్ని 2 ఫార్మ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. వాల్యూమ్లో ఎక్స్ప్రెస్ చేస్తారు, డెన్సిటీలో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ వాల్యూమ్లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి మనకి 1 - Vp/Vb × 100. ఇన్ కేస్ ఆఫ్ డెన్సిటీలో రిప్రజెంట్ చేసినప్పుడు ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ρP - ρB/ρb × 100. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద porosity. This is the important in case of 2 marks question. Okay, define porosity or give an importance of porosity అనేది మనకి 2 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ప్యాకింగ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి ఫర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ పౌడర్లో తీసుకుంటే పార్టికల్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి, లూజ్గా అరేంజ్ అయ్యి ఉన్నాయా లేదా సమ్వాట్ హయ్యర్ స్పేసెస్లో అరేంజ్ అయ్యి ఉన్నాయా, ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి అనేది మనకి ప్యాకింగ్ అరేంజ్మెంట్ కిందకి కన్సిడర్ చేస్తాము. ద అరేంజ్మెంట్ పార్టికల్స్ ఇన్ ఏ పౌడర్ ఇన్ఫ్లుయెన్సెస్ ది వాల్యూమ్ ఆక్యుపై బై ఇట్. అంటే ఏంటి పాయింట్కి మీనింగ్ ఏంటి మనకి పార్టికల్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి అనే దాన్ని బట్టి వాల్యూమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ తీసుకోండి, ఒక కంటైనర్లో పౌడర్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఆ కంటైనర్, ఇది కంటైనర్ అనుకోండి, దీనిలో ర్యాండమ్గా పౌడర్ వేసేస్తున్నాం, దెన్ ఏంటి మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి మనము పర్టికులర్గా అరేంజ్ చేయట్లేదు ఈవెన్గా, ఇప్పుడు మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. అదే మనము ఈవెన్గా పార్టికల్స్ అనేవి అరేంజ్ చేసామనుకోండి వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇలా మనకి పార్టికల్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి అనే దాన్ని బట్టి మనకి వాల్యూమ్ అనేది చేంజ్ అవుతుంది. యాజ్ ఏ రిజల్ట్ బల్క్ డెన్సిటీ అండ్ సబ్సిక్వెంట్లీ పోరోసిటీ ఆర్ ఎఫెక్టెడ్. మనకి ప్యాకింగ్ అరేంజ్మెంట్ మీద డిపెండ్ అయ్యే బల్క్ డెన్సిటీ కానీ పోరోసిటీ కానీ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఎందుకు ప్యాకింగ్ అరేంజ్మెంట్ గురించి మెయిన్గా చదువుతున్నామంటే మనకి వాల్యూమ్ ఆక్యుపై ఎంత అవుతుంది అనే దాన్ని బట్టి బల్క్ డెన్సిటీ కానివ్వండి లేదా పోరోసిటీ అనేది చేంజ్ అవుతుంటాయి కాబట్టి మనం ఇక్కడ ప్యాకింగ్ అరేంజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈ ప్యాకింగ్ అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్ పార్టికల్స్కి డిఫరెంట్ పౌడర్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి కొన్ని వాటిలో లూజ్గా ప్యాక్ అయ్యి ఉంటాయి, కొన్ని వాటిలో గట్టిగా స్ట్రాంగ్గా ప్యాక్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డస్టింగ్ పౌడర్ తీసుకున్నాం అనుకోండి, డస్టింగ్ పౌడర్ ఎలా ఉంటుంది వెరీ ఫైన్ పౌడర్ అండ్ స్మూత్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి మనకి ప్యాకింగ్ పార్టికల్ అరేంజ్మెంట్ అనేది బాగా స్పేషియల్గా ఉంటుంది కాబట్టి ఏంటి మనకి అక్కడ డస్టింగ్ పౌడర్ అనేది ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. అలాగే మనకి ఇలా ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేయడం వల్ల ఏమవుతుంది మనకి కంటైనర్స్, మనం ఏదైతే కంటైనర్స్ యూజ్ చేస్తున్నామో ఆ కంటైనర్ సైజ్ కూడా ఆటోమేటికల్గా ఇంక్రీజ్ అవుతుంది కదా. కాబట్టి మనం ఏదైతే మెటీరియల్ని ఏదైనా పౌడర్ యొక్క ప్యాకింగ్ అరేంజ్మెంట్ మీద డిపెండ్ అయ్యి మనకి పోరోసిటీ కానీ డెన్సిటీ కానీ ప్యాకింగ్ అరేంజ్మెంట్ కానీ ఇవన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే, ఇన్ కేస్ ఇక్కడ చూడండి మనం ప్యాకింగ్ అరేంజ్మెంట్ ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అంటే ఇన్ కేస్ వీఆర్ కన్సిడర్డ్ టు బి ఏ యూనిఫామ్ సైజ్ ఆఫ్ స్పియర్స్. ఇక్కడ ఏంటి యూనిఫామ్ సైజ్ అంటున్నాము విత్ 1 minute యూనిఫామ్ సైజ్ ఆఫ్ స్పియర్స్. ఇక్కడ ఏంటి మనము ఒక పౌడర్ తీసుకుంటున్నాము, ఇందులో యూనిఫామ్ అంటే ఏంటి పార్టికల్స్ అన్నీ ఒకే సైజులో ఉన్నాయి, దెన్ ఎలా అరేంజ్మెంట్ అయ్యింది ఇక్కడ ఏంటి ఇక్కడ సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్, యూనిఫామ్గా ఉన్నాయా లేదా అని. ఇలా యూనిఫామ్ పార్టికల్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ పార్టికల్స్ అనేవి 2 టైప్స్గా అరేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి క్లోజెస్ట్ ఆర్ రాంబాయిడల్ ప్యాకింగ్. అంటే ఏంటి క్లోజెస్ట్ అంటే ఇక్కడ చూడండి క్లోజెస్ట్ ప్యాకింగ్లో ఏమవుతుంది మనకి పార్టికల్ అన్నీ ఈవెన్గా ఒకదాని మీద ఒకటి దగ్గరగా అరేంజ్ అయ్యి ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ క్లోజెస్ట్ ఆర్ రాంబాయిడల్ ప్యాకింగ్లో. అదే ఇన్ కేస్ ఆఫ్ మోస్ట్ ఓపెన్ ఆర్ లూజెస్ట్ ఆర్ క్యూబిక్ ప్యాకేజింగ్లో ఏంటి మనకి
సమ్వాట్ స్పేసెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలా స్పేసెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి పోరోసిటీ ఇంక్రీజ్ అవుతుంది. పోరోసిటీ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, ఆటోమేటికల్లీ డిసింటిగ్రేషన్ డిసల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మనకి ప్యాకింగ్ అరేంజ్మెంట్ అనేది మెయిన్గా 2 టైప్స్కి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ వీఆర్ టేకింగ్ ద యూనిఫామ్ సైజ్ పార్టికల్స్, మనం యూనిఫామ్ సైజ్ ఉన్న పార్టికల్స్ని తీసుకుంటే 2 టైప్స్గా ఉంటుంది. ఏంటి, క్లోజెస్ట్గా ఒక దాంట్లో ఏంటి క్లోజెస్ట్గా అరేంజ్ అయి ఉంటాయి. అంటే ఏంటి, పార్టికల్ మధ్య ఇంటరాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, స్పేసెస్ అనేవి తక్కువగా ఉంటాయి. అలాగే మోస్ట్ ఓపెన్ క్లోజ్ ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది, ఇన్ బిట్వీన్ మనకి ఏవైతే పోర్స్ ఉన్నాయో పోర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బేస్డ్ ఆన్ porosity value the packing arrangement are divided into different types. మనకి పోరోసిటీ వాల్యూ ఎంత ఉందనే బట్టి మనం ప్యాకింగ్ అనేది ఎలా ఉంది అనేది మెజర్మెంట్ చేయొచ్చు. ద పోరోసిటీ వాల్యూ ఆఫ్ 26% ఇండికేట్స్ దట్ పార్టికల్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్. ఇక్కడ ఏంటి, పోరోసిటీ వాల్యూ 26% ఉంటే ఏమని, ఆ ప్యాకింగ్ అరేంజ్మెంట్ ఈజ్ క్లోజ్లీ, అంటే ఏంటి, పార్టికల్ ఒకదానికొకటి దగ్గరగా అరేంజ్ అయ్యి ఉన్నాయని. దెన్ పోరోసిటీ వాల్యూ 48% ఇండికేట్స్ లూజ్ ప్యాకింగ్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ 30-50% ఆఫ్ పోరోసిటీ వాల్యూ ఇండికేట్స్ జనరల్ అరేంజ్మెంట్ అండ్ బిలో 30% ఇండికేట్స్ పాసిబుల్ అరేంజ్మెంట్. దెన్ అబోవ్ 50% ఇండికేట్ పార్టికల్స్ ఆర్ అగ్రిగేటెడ్ అండ్ ఫ్లాకులేటెడ్. అబోవ్ 50% పోరోసిటీ వాల్యూ అబోవ్ 50 ఉందనుకోండి, ఆ పార్టికల్స్ అని ఏంటి, అక్యుములేట్ అయిపోయి ఫ్లాక్యూల్స్, అంటే ఏంటి, ఒకదాంతో ఒకటి కంబైన్డ్ అయిపోయి మనకి అగ్రిగేట్ అనేది ఫామ్ అవుతాయి. పోరోసిటీ వాల్యూ మోర్ దాన్ 50 ఉంటే. లెస్ దాన్ 20 అప్ టు 26 వరకు ఉంటే ఏంటి, మనకి పార్టికల్ అనేసి క్లోజ్గా అరేంజ్ అయి ఉంటాయి. మనకి వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, ప్యాకింగ్ అరేంజ్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. 26కి ఎలా ఉంది చూడండి, క్లోజ్గా ప్యాక్ అయ్యి ఉన్నాయి. దెన్ 48కి వచ్చేసరికి ఏమవుతుంది, లూజ్ ప్యాకింగ్. ఇలా మనకి డిఫరెంట్గా మనకి ప్యాకింగ్ అరేంజ్మెంట్ అనేది పోరోసిటీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ bulkiness. What is mean by bulkiness? Bulkiness or bulk is the reciprocal of bulk density. Bulkiness nothing but reciprocal to the bulk density, which is an important consideration in the packaging of powders. మనకి ప్యాకేజింగ్ ఆఫ్ పౌడర్స్లో బల్కినెస్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ద బల్క్ డెన్సిటీ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ కెన్ ఐదర్ ఫ్రమ్ 0.1 to 1.3. మనకి కాల్షియం కార్బోనేట్ యొక్క బల్కినెస్ 0.1 to 1.3 నుంచి వరకు డిఫర్ అవుతూ ఉంటుంది. యాజ్ ఎ పార్టికల్ సైజ్ డిక్రీజెస్ ద బల్కినెస్ ఇంక్రీజెస్. పార్టికల్ సైజ్ డిక్రీజ్ అవుతే ఏమవుతుంది, బల్కినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది విత్ ఏ మిక్చర్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ డిరైవ్ సైజ్. ఇక్కడ ఏంటి, మనం ఒక మిక్చర్ తీసుకుంటే ఆ పార్టికల్ సైజ్ డిక్రీజ్ చేస్తే మనకి బల్కినెస్ అనేది ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ అవుతుంది. ద మెజారిటీ పార్టికల్ షిఫ్ట్స్ అమాంగ్ ది లార్జర్ వన్ అండ్ ఇంక్లూడ్స్ ద రిలీఫ్ ద బల్కినెస్. మనకి బల్కినెస్ అనేది మైనర్ పార్టికల్స్కి వచ్చేదానికి, అంటే ఏంటి, పార్టికల్ సైజ్ డిక్రీజ్ అయ్యే కొద్దీ బల్కీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద టుడే సెషన్. ఇక సెషన్లో మనం ఏంటి, పోరోసిటీ, ప్యాకింగ్ అరేంజ్మెంట్ అండ్ బల్కీనెస్ గురించి డిస్కస్ చేసాము. దీస్ ఆల్ ప్రాపర్టీస్, ఇక్కడ మనం ఏవైతే టాపిక్స్ కన్సిడర్ చేసామో, స్టడీ చేసామో, ఇవన్నీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్ కేస్ ఆఫ్ 2 మార్క్స్. 2 మార్క్స్ క్వశ్చన్కి మనకి ఇవి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. పోరోసిటీ అంటే ఏంటి, లేక అడ్వాంటేజెస్ ఏంటి, దెన్ ప్యాకింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద పోరోసిటీ వాల్యూ అండ్ ప్యాకింగ్ అరేంజ్మెంట్. వీటికి రిలేషన్షిప్ ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పోరోసిటీ వాల్యూ అండ్ ప్యాకింగ్ అరేంజ్మెంట్ అండ్ బల్కీనెస్. ఓకే, దిస్ ఈజ్ అప్ టు నౌ ద టుడే క్లాస్. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.